కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసుకుంటూ కలుపుకుందాం. ఇలా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇవి ఒకసారి తిరగేద్దాం. అయితే ఇప్పుడు మేమైతే అందరం టేస్ట్ చేస్తాము. వేడివేడిగా ఉన్నాయి, చల్లారిని తీసుకున్నాను. ఇవి ఎలా ఉంటాయంటే టేస్ట్. హాయ్ అండి, నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? కరివేపాకు అయితే కోస్తున్నానండి. మర్చిపోయిన ఇంట్రో. అయితే విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా మన ఇంట్లో భోజనాలు అన్నీ అయిపోయాక ఒక్కొక్కసారి మా వాళ్ళకి అంటే టిఫిన్ చేశారులేండి. వేళ లంచ్ అంటే భోజనం కాకుండా టిఫిన్ కింద చేశారు. అందుకని ఇంకా పకోడీ వేయమంటున్నారు అన్నమాట. లైట్గా తీసుకున్నారు మధ్యాహ్నం లంచ్. అందుకని ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. ఈవినింగ్ అంటే 3 అయిందా 4 అయిందా? సరే, నేను ఇంట్లో చేసే ఒక హెల్దీ రెసిపీ మీకు చూపించాలనిపించింది. అంటే హెల్దీ అంటే మొత్తం అని చెప్పను, కానీ అంటే డీప్ ఫ్రైలో చేస్తాం కాబట్టి చాలామంది ఇది హెల్దీ ఎలా అవుతుందని అనుకుంటారు. కానీ అందులో వేసే పిండి ఉంటుంది కదా, అది హెల్దీ పిండి అన్నమాట. ఏమేమి పిండి వేసి ఏం చేస్తున్నాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీ అండి, టేస్టీ కూడా, ఎక్కడ డోకా ఉండదు అన్నమాట. బాగుంటుంది. ఇదిగోండి, ముందు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నోటికి అన్ని పిండిలు వేస్తున్నాం కాబట్టి ఇదిగోండి, ఈ పచ్చిమిర్చి ఉండకపోతే స్పైసీగా ఉంటే బాగుంటుంది. మా ఊళ్ళని కాసేపు ఏడిపించడానికి బాగుంటుంది అన్నమాట. అంటే పెద్దోళ్ళు అయిపోయారు కదా, మాట అన్నప్పుడు ఎప్పుడైనా పచ్చిమిర్చి కారం బాగా తగులుతుంది అనుకోండి, సుర్రుమని నాలుగుకి భలే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే జోక్ చేస్తున్నానులేండి. మరి లేకపోతే వీళ్ళు మన మాట వినరు. కొడదామంటే పెద్దోళ్ళు అయిపోయారు, కొట్టలేము. చిన్నప్పుడు అంటే ఒకటి వేసి ఊరుకుందాం. ఇలాంటప్పుడు ఇలాంటి టాస్క్కి ఇలా భలే చేయొచ్చు అన్నమాట మనం. ఇదిగోండి, నేనైతే ఉల్లిపొక్కడి వేస్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది. కరివేపాకు కట్ చేస్తాను కదా, ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేస్తున్నాను. ఈవేళ కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుందండి. ఏమో ఎప్పుడు చెప్పినా మీతో వర్క్ ఎక్కువగా ఉందని చెప్తున్నాను కదా. పైన కొన్ని విత్తనాలు కొత్తవి తెప్పించుకున్నాను అనమాట. అవన్నీ నాటి వేసుకొని మళ్ళీ ఆ నారు సక్సెస్గా రావాలన్నమాట. వర్షాలు అవి పడకపోతే వస్తే తిక్కండి కింద వచ్చేస్తుంది, లేదంటే కొడుతుంది కదా వర్షం కూడా గట్టిగానే. మొన్నటిదాకా వర్షాలు, ఇప్పుడు మళ్ళీ ఎండ మొదలైపోయింది. ఇంకా ఏం చేస్తున్నారు? మీరు ఏమీ చెప్పట్లేదు నాకు కామెంట్స్లో. సరదాగా మెన్షన్ చేయండి, చదువుతున్నాను నేను అప్పుడప్పుడుని. కానీ అంటే నేను డైలీ చదువుతాను, కొన్ని అలా గుర్తుండిపోతాయి అన్నమాట కొన్ని కామెంట్స్ అయితేనే. మొన్న హారిక గురించి అది బాగా పెట్టారు కామెంట్స్. నాకు హారిక అయితే భలే హ్యాపీ అయిపోయింది అసలు. కానీ నిజంగా ఆ రోజు చేసిన బిర్యానీ చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి, కారం లేకుండాని. లేదు అనుకుంటే మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మసాలా పొడి, కారం ఘాటుగా వేసుకోండి. కానీ అంతే, అదే ప్రాసెస్. నేను కారం వేయలేదు, మీరు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇవన్నీ కోసేసాను. పిండిలు కూడా చూపించినాను అటు పక్కకి తీసుకెళ్ళి. మనకి ఆరోగ్యంలో జొన్న దోశలు, రాగి దోశలు ఇవన్నీ చూపిస్తున్నాను కదండి. టిఫిన్ చాలా ఈజీగా బెల అయిపోతుందండి, మిక్సీలోనే రుబ్బేస్తున్నాను. అయితే ఇప్పుడు పిండిల గురించి చెప్తాను కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసారా? మీరు గెస్ట్ చేసేయచ్చు అనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్లో పెట్టండి. ఈ లోపల నేను చెప్పే లోపల మీరు చక్కగా వీడియో చూస్తున్నారు కాబట్టి పెట్టేయండి. మీకు ఏమైనా తెలిసినవి ఏమున్నాయేమో. ఆ పిండిలు చూపించినానా? పిండిలు కదా వాళ్ళు చెప్పేది. అదిగోండి, 4 రకాల పిండిలతోటి ఈరోజు అయితే చేస్తున్నాను. 5 రకాలు, ఇంకో రకం పెట్టడం మర్చిపోయాను, పెడతాను. ఈ లోపల ఈ పల్లెల్లో ఉన్న రకాలు చూసి చెప్పండి. ఏం లేదండి, చెప్పేస్తున్నాను నేను కూడా. అందులో ఉన్నాయి. ఒకటి గోధుమ పిండి. చిన్నోడా నువ్వు చెప్పు, గోధుమ పిండి ఎక్కడ ఉంది? అసలు కొంచెం కూడా గెస్ట్ చేయవా నువ్వు? చపాతీ మటుకి కాదు, నిన్న అడిగితే ఇంక సరిపోద్ది. ఇది శనగపిండి అండి, ఇది గోధుమ పిండి అనుకుంటా. కాదు. సరేలేండి, నేను పిండి కలిపేటప్పుడే చెప్తాను. ఇక్కడ ఈ లోపల ఉల్లిపాయలు కూడా కోసేసుకుందాం. ఇదిగోండి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను, అయిపోయింది. పచ్చిమిర్చి ఉన్నాయి, కరివేపాకు ఉంది, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఆడాలి. ఇంకా మిక్సీ మీకు తెలిసిందే కదా, అగరవాల్ది మిక్సర్ గ్రైండర్. 2 years వారంటీ ఉంది. 3 jars ఉన్నాయి. నేను ఈ చిన్న జార్లో మిక్సీ చేసుకుందామని పెట్టుకున్నాను అనమాట. మనకి ఇది స్పీడ్ సెట్టింగ్స్ అయ్యి ఉన్నాయండి. హైగా నుంచి మీడియం, లో ఉంది. అలాగే మనకి ఇది వారంటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడేసి మళ్ళీ మీకు చూపిస్తాను. పింక్ సాల్ట్ అయిపోయిందండి, ఇందాక బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఇది రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అండి. మాల్స్లో అది కూడా దొరుకుతుంది. మీరు వైట్ది వాడినా పర్వాలేదు, కానీ ఇదైతే ఇది ఇంకా మంచిది అన్నమాట. ఇది ఒక రాయి నుంచి వచ్చేది అన్నమాట. పర్వతాలు ఉంటాయి పింక్ కలర్లో, సాల్ట్ పర్వతాల నుంచి వచ్చేది అన్నమాట ఇది. అందుకే రాక్ సాల్ట్ అంటారు.
ఇది కొంచెం బాగుంటుంది మనకి, అంటే ఆరోగ్యానికి కొంచెం ఇది మంచిదన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాను కదా. నేను క్వాంటిటీ ఎలాగంటే ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను అనుకోండి. మనం కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి, జొన్నపిండి అన్నమాట. ఇది ఇందాక మా చిన్నోడిని అడిగితే గోధుమ పిండి అన్నాడు కదా, జొన్నపిండి. అన్నీ సమానంగా ఒకటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇదిగోండి ఇదేమో రాగిపిండి, జొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, అలాగే గోధుమ పిండి. ఈ 3 వేసి కలిపేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కలిపేద్దాం. ఈ సాల్ట్ కొంచెం కరగడానికి టైం పడుతుంది అన్నమాట. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం కారం కూడా వేస్తున్నాను, కొద్దిగానే వేస్తున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. అల్లం ముక్కలు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగాని. నేను కొంచెం ఉల్లిపాయ కొంచెం గట్టిగా ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం పెరిగేసి కలుపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా వరిపిండి కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్లు క్రిస్పీనెస్కి. ఎలాగో జొన్నపిండి ఇవన్నీ వేసాం కదా, అది కొంచెం వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. అది కూడా వేస్తాను. ఇదిగోండి కొద్దిగా వరిపిండి, అంతే. ఇంకా ఈ పల్లెం సరిపోవట్లేదని ఇంక పల్లెం తీసుకున్నాను అన్నమాట. కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసుకుంటూ కలుపుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, జీలకర్ర కూడా పడుతుంది అన్నమాట. కొంచెం ఇవన్నీ కలుపుకుందాం. గోధుమ పిండి, శనగపిండి ఇదంతా కూడా కలపాలన్నమాట, జొన్నపిండి. ఇదిగోండి కలిపేసిన పిండి ఇదిగో ఇంత వచ్చిందన్నమాట. కింద వాళ్ళు ఎప్పుడు పేచి పెడుతూ ఉంటాడు, పెద్దోడే, చిన్నోడు స్మార్ట్గానే ఉంటాడు కానీ చిన్నపిల్లలేండి. ఆడు ఏడుస్తూ ఆడు పేచి చూసినప్పుడల్లా నా చిన్న కొడుకు నాకు గుర్తుకొస్తూ ఉంటాడు అనమాట. తిక్క పేచి అండి మా చిన్నోడు కూడా బాగా తిక్క పేచి పెట్టేసేవాడు చిన్నప్పుడైతేనే. అన్నం తినడానికి ఏడిపి మా చిన్నోడు, స్కూల్కి వెళ్ళడానికి ఏడిపి. స్కూల్కి వెళ్ళాలంటే ముందు రోజు బెంగమాట. ఇంకా మీరు చెప్తే నమ్మరు, రాత్రి వాళ్ళు ఇంక పడుకునేవాడు కాదు, మమ్మల్ని పడుకునిచ్చేవాడు కాదు. ఇంకా రాత్రి వాళ్ళు వాడి దగ్గరే ఉండి ఇంకా అసలు గోల గోల చేసేసేవాడు. మళ్ళీ హారిక ఏం పేచి పెడుతుందా అనుకునేదాన్ని, హారిక పేచి పెట్టేది కాదు, సాయిరం పేచి పెట్టేవాడు కాదు. మా చిన్నోడు బాగా మెలి. చిన్నప్పుడు టీచర్లు భయపెట్టేశారు. అదేలే, కొన్ని ఆయన టీచర్స్ కూడా ఎక్కువ కొట్టేస్తూ ఉంటారండి, గట్టిగా చెప్తూ ఉంటారు పిల్లలకి. వాళ్ళు స్కూల్కి ఎలా వెళ్ళగలరు చెప్పండి చిన్నపిల్లల్ని. మళ్ళీ మా వాడిని లిటిల్ ఫ్లవర్లోకి నుంచి డాంబో స్కూల్లోకి మార్చమాట. అప్పుడు వెళ్ళడం మొదలుపెట్టాడు కొంచెం పేచీ లేకుండా. ఇదిగోండి వేసేస్తున్నాను. మళ్ళీ అక్కడేమో అన్నం తినేవారు కాదు. వీళ్ళు ఎలాగైనా పేచేయండి మా పిల్లలు రైస్ తినడానికి, అది కూడా. ఇప్పుడేమో ఫోన్లు ఇచ్చి అన్నం తినిపించాల్సి వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ వేసేస్తున్నాను. కొంచెం గట్టిగానే కలుపుకోండి, లూజ్గా కలిపారంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట, తినలేము. ఇలా అయితేనే బాగుంటుంది. నేనైతే వంట సోడా ఏమీ వేయలేదు, ఇంకా తినే సోడా కానీ ఏమీ వేయలేదు. కానీ మంచిదే, ఇలా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇవి ఒకసారి తిరగేద్దాం. నూనె వేడికి బాగానే అయిపోయింది. కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకోండి, అంటే మిగతా పిండిలు అన్నీ కొంచెం కొంచెం వేసుకొని. ఇప్పుడు మీకు కొలత చెప్పలేదు కదా, నేను ఉజ్జాయింపులు అంటే నేను ఉల్లిపాయలను బట్టి వేసుకున్నాను కదా. మీరు ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్లు లేదంటే 2 టేబుల్ స్పూన్లు అన్నమాట. అన్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల మటుకి శనగపిండి వేసుకోండి. అప్పుడు మనకే టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇవి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి బాగానే త్వరగానే వేగిపోతున్నాయి. కలర్ ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి, కొంచెం హెల్దీ అని అలాగే ఉంటాయి, మనకు టెంప్టింగ్ టేస్ట్ బాగుంటాయి. ఎందుకంటే అవునా, నిజమే అండి.
అసలు రాగిపిండి మినపిండి కలిపిన దోశలు బాగున్నాయి. జొన్న దోశలు అయితే ఇంకా ఎక్సలెంట్ మాట. జొన్న రొట్టెకి ఇబ్బంది పడే వాళ్ళకి జొన్న దోశలు వేసేసుకోవచ్చు. భలే అనిపించింది. ట్రై చేయండి అవి కూడా, చాలా బాగున్నాయి. హెల్త్కి కూడా మంచిది కదండి. పిల్లలకి కూడా హ్యాపీగా తింటారు వాళ్ళు. మెత్తగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా వరిపిండి ఏమీ వేయలేదు, ఓన్లీ జొన్నలు మినపగుళ్ళు అంతే. కావాలంటే క్రిస్పీనెస్ కావాలంటే కొంచెం వరిపిండి వేసి కొద్దిగా బియ్యం నానబెట్టుకోండి. ఒక 1/2 గ్లాసు బియ్యం సరిపోతుంది వాటి కోసం, లేదా వరిపిండి కలిపేసుకున్నా సరే. ఇదిగోండి, ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ తీస్తాను. ఇదిగోండి, వర్షం వచ్చినప్పుడు శనగపిండి కడుపు నొప్పిగా అనిపిస్తుంది, అంటే అరగదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా సగం గోధుమపిండి సగం శనగపిండి కలిపి చేసుకున్నా కూడా పకోడీలు బాగుంటాయి. లేదా ఎలా చేసుకున్నా కూడా బాగుంటాయండి. క్రిస్పీగా అది కూడా చక్కగా టేస్ట్ అయితే బాగుంటుంది. నాకు ఒకసారి గోధుమపిండితో పకోడీ అంటే మా పెద్ద తోటకోడు అనమాట, తను అక్క బాగా చేస్తారు. మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పకోడీ అయితే గోధుమపిండి పకోడీలు వేస్తారన్నమాట. టీ అది బాగా పెట్టేసి ఇచ్చేస్తారన్నమాట. ఇంకా సీతానగరం అన్నమాట అండి అక్క వాళ్ళది. అంటే మా ఊరు కూడా అదే సీతానగరమే. మేము ఇటు వచ్చేస్తాం అన్నమాట. పెద్దోళ్ళు ఉండిపోయారు అక్కడ. ఇదిగోండి, ఇవి దోరగా వేగిపోయినాయి. ఇవి వేరేద్దాం. కరకల్లాడుతా పకోడీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది పకోడీ, మనకి క్రిస్పీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఇవన్నీ వేసాం కదా, జొన్నలు రాగులు ఇవన్నీ కాబట్టి. ఇవన్నీ తీసేద్దాం. ఆయిల్ కూడా పెద్ద లాగదండి. ఇదిగోండి చూసారా, వేసింది వేసినట్టే ఉంది. అలా మిగతావి కూడా వేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి 3 ప్లేట్లు వచ్చినాయి. అంత ఉల్లిపాయ కొడితే మనం ఇంత వచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు మేమైతే అందరం టేస్ట్ చేస్తాము. వేడివేడిగా ఉన్నాయి, చల్లారిని తీసుకున్నాను. ఇవి ఎలా ఉంటాయంటే టేస్ట్కి అస్సలు డోకలేదు, సూపర్ ఉన్నాయి. మన బయట ఉల్లి పకోడీ వరిపిండి పకోడీ తింటాం కదా, కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటాయి కదా, కరకలాడుతా. యాజ్ దిస్ అలా ఉంటుంది అన్నమాట. మీకు అలా కావాలంటే అలా చేసుకోండి. ఇవి చక్కగా మనం రసం పెట్టుకుని నంచుకుని తినడానికి రైస్లో కూడా చాలా బాగుంటాయి. సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితేని. నువ్వు కూడా ట్రై చేయదానా, ఒకటి తీసుకో. మళ్ళీ నేను కెమెరా పట్టుకోవాలి. బాగుంది కదా, చాలా బాగుందండి. అందులోని జొన్నపిండి, రాగిపిండి, వరిపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, గోధుమ పిండి అదిని మనకి హెల్దీ పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు డీప్ ఫ్రై చేసింది అంత కాదు, చాలా బాగుందండి. తెలుస్తున్నాయి కానీ మనం చెప్తేనే తెలుస్తుంది ఇది ఏంటన్నది, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంది, చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అని చెప్పాను కదా, మళ్ళీ చెప్పేస్తున్నాను. బాయ్ అండి. ఇంకా